వెల్కమ్ టు హ్యాష్ నేను అంజలి దాస్. మొన్న చూశారు లలిత అనే ఒక ఆవిడ పైన మనం టాస్క్ చేయాలని తను పిలిచి తర్వాత ఏం జరిగింది అంతా మీకు తెలుసు. ఆ వీడియో తర్వాత ఏం జరిగింది అనేది ఈ వీడియోలో ఉంటుంది. Tag your thoughts. అర్థం కాలేదు వీడియో పెట్టినా యూట్యూబ్ లో నేను ఫాలో అవుతాను యూట్యూబ్ లో. ఓకే, ఒక అమ్మాయి చూసిన వైఫ్ అండి, అయితే నంబర్ లేదు, అందుకనే నేను ఆమెకు కాంటాక్ట్ కాలేకపోతున్నా 2 సంవత్సరాల నుండి. వైఫ్ అండి, అయితే నంబర్ లేదు, అందుకనే నేను ఆమెకు కాంటాక్ట్ కాలేకపోతున్నా 2 సంవత్సరాల నుండి. ఎవరు మీ వైఫా? హలో, అవునండి. ఏం పేరు మీ పేరు? అవునండి. మీ పేరు ఏంటి అంటున్నా? ఏంటండి మీ పేరు? మీ పేరండి? రాకేష్ అండి. లలిత వాళ్ళ అమ్మ నాన్న పేరేంటి? ఏంటండి లలిత వాళ్ళ అమ్మ నాన్న పేరేంటి? చూసారా ఫ్రెండ్స్, లలిత నెంబర్ కోసం కాల్ చేశాడు. వాళ్ళ డీటెయిల్స్ అడిగేసరికి కట్ చేశాడు. ఇలా ఉంటుంది కక్కుర్తి. ఇంకొక కాల్ ఉంది, అది కూడా వినండి. హలో 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 చెప్పండి. ఇది అంజనీ దాస్ హ్యాష్ ట్యాగ్ ఎంటర్టైన్మెంట్ కదా? అవునండి, అవును సార్. యాక్చువల్లీ నేను మీ ఫ్యాన్ సార్, మంచిగా ఉంటాయి వీడియోస్ అన్నీ. థ్యాంక్ యూ అండి. ప్రజెంట్ లాస్ట్ వీడియో చూశాను నేను, ఒక లలిత అనే అమ్మాయి వీడియో చూశాను. చెప్పండి. సో ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అది ఇష్యూ ఏమి ఉండే సార్. నేను దుబాయ్లో ఉంటాను యాక్చువల్గా. ఓకే. సో నేను ఎందుకు కాల్ చేశానంటే, నాకు ఇంట్రెస్టింగ్ ఉండే అది వీడియో, బట్ కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. దుబాయ్లో ఉంటాను కదా, సో వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడే ఉంటే ఏమైనా అడ్రస్ ఏమన్నా ఉంటే చెప్పండి సార్, నేను ఏమన్నా ట్రై చేస్తాను ఇక్కడ నుంచి. కానీ ఓకే, ఏమన్నా ఇవ్వగలుగుతారా సార్ డీటెయిల్స్? ఏమన్నా నేను కనుక్కోవచ్చా? కనుక్కోండి. ఏ ఏరియా నుంచి వస్తున్నారు మీరు? అల్బాషరా నుంచి. ఓకే సరే, నేను ఒక్కసారి నాకు మీరు వాట్సాప్ నుంచి నాకు హాయ్ పెట్టండి, నేను తన డీటెయిల్స్ అవన్నీ పంపిస్తాను మీకు. షూర్ సార్, షూర్. నేను ఇప్పుడు సెండ్ చేస్తాను మీకు వాట్సాప్. లలిత గారితో కూడా మాట్లాడిస్తాను నేను వాట్సాప్ కాల్లో. షూర్ సార్, షూర్. నేను ఎందుకంటే నాకు బాగా అనిపిస్తుంది, సో నా వంతు నేను హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను, అందుకు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విన్నారు కదా, ఈ బ్రదర్ మనకి లలిత వాళ్ళ హస్బెండ్ డీటెయిల్స్ ఇస్తే హెల్ప్ చేస్తాను అన్నట్టు విన్నారు. అయితే వాళ్ళ హస్బెండ్ డీటెయిల్స్ కనుక్కుందామని లలిత కాల్ చేసాం. ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు, నెక్స్ట్ తర్వాత కాల్ కట్ చేసి నంబర్ బ్లాక్ చేసింది. తను ఎందుకు అలా చేసింది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అమ్మాయి పిలిచింది కదా అని ఎగేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఆ వీడియో కామెంట్స్ కిందే మన వ్యూవర్స్ అందరూ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ అయితేనే బుద్ధి వచ్చేస్తుంది చాలామందికి. ఏదో సామెత ఉంది చూసారా, ఏదో చూపించి ఏదో నాకు ఇచ్చినట్టు అలా అయిపోద్ది అనమాట. లోపల ఏదో కెమెరా పెట్టేస్తో లేదంటే ఇంకొక రకంగానో జీవితం బలైపోద్ది. కెమెరా పెడితే ఇజ్జత్ పోద్ది, లేదు నన్ను ఇలా బలవంత చేయబోతున్నాడు అని అరిచింది అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు వచ్చేస్తారు, 4 తలిగించి పెళ్లి చేసేస్తారు. ఎలాగైనా నష్టపోయేది ఎవరు టెంప్ట్ అవుతాడో వాడే. కాబట్టి ఆఫర్స్ వచ్చినా నిగ్రహంగా ఉండి చూసుకొని జరా, ఓకేనా? అయితే ఇంకొకటి, కొన్ని కారణాల వల్ల ఒక వీడియో డిలీట్ అయింది, మన పాత వీడియో. ఆ వీడియో ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాం. ఇక అది చూసేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మేడం ఫోన్ పడిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. మీరు అక్కడ పెట్టుకోవడం ఏంటి? అంటే నేను మామూలుగా నేనే పెట్టుకున్నా అక్కడ. అట్లా పెట్టద్దండి, కన్నింగాలు ఉంటారు.
నేను కాబట్టి మంచిగా కాబట్టి నడిచిపోయింది. అదే ఇంకా వేరే పెట్టడం అనుకో పసక్. థ్యాంక్ యూ అది సో ఎంత మచ్. లేదా నాకు 8,000 9,000 ఉంటాయా లేకపోతే 2,000 3,000 ఉంటాయా? 20,000 అండి. 20 ఏంలా 1000 20,000 20,000 20,000. 10 20 ఈ 10 ఈ 10. యా. నేను కాబట్టి మంచిగానండి. ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ యూ మేడం. మెంటలా నీకేమైనా? కొంచెం అప్పుడప్పుడు షో మన సినిమా చూసిన అప్పటి నుంచి ఇట్లా అవుతుంది. ఖరాబ్ అయిందా? దిమాగ్ నాకు ఖరాబ్. ఆల్రెడీ లవర్ ఉన్నారు. నాకేం ప్రాబ్లం లేదు. ఆ? నాకు డ్యాన్స్ కూడా వచ్చు. చేయమంటారా? సూపర్ డ్యాన్స్ వస్తుంది. నువ్వు మెంటల్ లాగా చేస్తున్నావు. నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. నా పక్కన కూర్చొని ఐ లవ్ అంటున్నావు ఏంటి? తప్పేముంది? మీరు నచ్చింది కాబట్టి అన్న. నాకు ఆల్రెడీ లవర్ ఉన్నారు. ఉంటే ఉన్నది. అతనికి నచ్చింది నాకు నచ్చింది. తాజ్మహల్ ఒకరికి నచ్చిందని ఇంకోటి నచ్చకుండా ఉంటుందా? పాగలా? మేడం అన్నందుకు పగాలంటున్నదా? మేడం కాదు. మీ పేరేం పేరు? నా పేరా? నా పేరుతో నీకెందుకు? అవసరం ఉన్నది. నా పేరు లేదు. ఓ పేరు లేదు గారు, మీరు చాలా బాగున్నారు. పేరు లేదు గారు, మీరు చాలా బాగున్నారు. మంచోడానికి కాంప్రమైజ్ కాదు. నీకు లైఫ్ ఎట్లుంటో చిల్జిల్జి కాదు పెడతాం. లైఫ్ ఎట్లుంటో చిల్జిల్జి కాదు పెడతాం. నాకు అవసరం లేదు. నా లైఫ్ నాకు వద్దు. ఒక్కసారి నా లైఫ్లో వాడు జిందే భర్పూర్ చేసి పడేస్తాను నేను. ఒక్కసారి నా లైఫ్లో వాడు జిందే భర్పూర్ చేసి పడేస్తాను నేను. నా గురించి నీకు తెలియదు. ఇంకా నీ గురించి తెలుసుకునే అవసరం నాకు లేదు. మేడం పేరు లేదు గారు, అట్లీస్ట్ నంబర్ కూడా లేదు. చూడండి ఒకసారి ఉంటుంది. లేదు లేదు. నా లవ్వరు నీ నా లవ్వర్ ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? నీ లవర్ ఫోనా? మీరే ఇచ్చారు కదా. కాదు ఇక్కడ పడేసి మా లవ్వర్ని చూపించినాను. నీ లవర్ ఎవరు? నీ దగ్గర ఎట్లా వచ్చింది ఫోన్ చెప్పు. మీరే ఇచ్చారు కదా. ఆ? మీరే ఇచ్చారు కదా. నేను ఎందుకు ఇచ్చిన? మీరే ఇచ్చారు మేడం. మీ ఫోన్ అవును, ఇక్కడ నీ ఫోన్ పడిపోయిందని చెప్పినాను ఇచ్చారు. కదా. నాకు ఫోనే లేదు. సరిగ్గా చూసుకోండి. నా ఫోనే లేదు. ఓ బ్రో పండగ చేసుకో. ఏంటి మీరు? నువ్వు వస్తానంటే చెప్పు 10,000 ఇస్తా. ఆఫర్ మంచిగా ఉంది, ఆలోచించేసుకో. నీ నంబర్ చెప్పు. 818 143 143 143. 143. ఓకే సెట్ అయ్యా మరి. ఒక అర్జున్ రెడ్డికి ఇస్తావు. ఆఫ్టర్ దాకా నీ క్యారెక్టర్ ఇది. వాడిది మావాడే రా బ్రో. వాడిది మావాడే. వాడొచ్చి 2,000 తీసుకోగానే నీకు తీసుకో. నాకు లేడీస్ అంటే ఇష్టం. లేడీస్ అంటే మస్తు పిచ్చి ఉండే. ఎందుకంటే గౌరవం రెస్పెక్ట్ ఉంటుంది. నీలాంటి వాళ్ళ వల్లనే లేడీస్ మొత్తం కచ్చరా అయిపోతారు. లేడీస్ మీద ఇంప్రెషన్ పోతుంది. బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఇప్పటికైనా మారు.